హలో ఆల్, ఈరోజైతే మీకు సెవెంత్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్న ఇల్లుని మీకు చూపిస్తున్నాను. సో అది ఇప్పుడు ఎలా తయారైందో చూడండి. ఇందులోని ఎన్నో మెమరీస్ ఉన్నాయి. ఎందుకంటే 7th to 10th అంటే కొంచెం ఎక్కువగా మెమరీస్ కలెక్ట్ చేసుకునే డేస్ అవి. సో ఆ డేస్లో నేను ఈ ఇంట్లో ఉన్నాను అనమాట. ఫస్ట్ చేదు అనుభవం ఏదైనా ఉంది అంటే అది ఇక్కడ చూసారా, బోర్డు, కరెంట్ బోర్డు అనమాట. సో వర్షం పడినప్పుడు మా అమ్మ అది ఆఫ్ చేద్దామని ఎందుకో ముట్టుకోగానే షాక్ కొట్టి వెనక్కి పడిపోయింది అనమాట. సో అప్పుడు చాలా చాలా భయం వేసింది. సో అలా 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 లోపలికి వెళ్దాం. అలా లోపలికి వెళ్తే ఇటువైపు వంటగది కింద వాడుకునేవాళ్ళం, వంటగది. సో ఇక్కడ నన్ను మెచ్యూర్ అయినప్పుడు ఇక్కడే కూర్చోబెట్టారు. చక్కగా ఐస్ క్రీమ్స్, రసగుల్లాస్ అవన్నీ తెస్తే చక్కగా తినేదాన్ని. సో అది కూడా ఒక మెమొరీయే, ఆడపిల్లగా అదే మెయిన్ మెమొరీ, ఆ ఏరియా, ఆ టైము అంతా కూడా. సో నెక్స్ట్ ఇలా లోపలికి వెళ్ళిపోతే చూడండి, అప్పుడు నేమ్ బోర్డు కూడా ఉంది, ప్లేట్ హౌసింగ్ నెంబర్ 4-91. సో అలా లోపలికి చూసారా, అప్పుడులోని అలాగే ఉండేవి. ఏంటంటారు ఇప్పుడు స్లాబులు, అప్పుడేమో అలా చెక్కలతో ఉండేవి. ఈ పురుగు చూడండి తెగ తిరిగేస్తుంది. సో ఇది పడుకోవడానికి, అలాగే దేవుడి గది కింద యూజ్ చేసుకునేవారు అన్నమాట. యూజ్ చేసుకునే వాళ్ళం. చూసారా, అది మేడ మీద రూమ్ ఒకటి ఉండేది. సో ఇది ఇప్పుడు ఇలా తయారైంది. 7th to 10th క్లాస్ ఇదే ఇంట్లో ఉన్నాము. అలా ఉన్న తర్వాత ఈ ఇల్లు కట్టేసి ఆ రూమ్లోకి, ఆ ఇంట్లోకి షిఫ్ట్ అయిపోయాయి అనమాట. అక్కడ కూడా సెకండ్ ఫ్లోర్, రూమ్ పైన రూమ్, ఇల్లు పైన ఇల్లు. ఆల్రెడీ ఈ హోమ్ టూర్ అనేది నేను ఆల్రెడీ మీకు వీడియోలో పెట్టాను. ఒకసారి ఎవరైనా చూడకపోతే వెళ్ళి చెక్ చేయొచ్చు. ఇది 7th to 8th క్లాస్ నాకు మెమోరీస్ మిగిల్చిన బ్యూటిఫుల్ ఇల్లు అనమాట.